35 ఏళ్ల క్రితం గాలిలో మాయమైన విమానం ఉన్నట్టుండి రన్వేపై ల్యాండ్ అయితే ఎలా ఉంటుంది? అవును, 1954లో జర్మనీ నుంచి బ్రెజిల్కు బయలుదేరిన శాంటియాగో ఫ్లైట్ 513 గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే రేడర్ నుంచి మాయమైంది. వెతికి అలసిపోయిన అధికారులు వాళ్ళు సముద్రంలో పడి చనిపోయారని డిక్లేర్ చేశారు. కట్ చేస్తే సరిగ్గా 35 ఏళ్ల తర్వాత, అంటే 1989 అక్టోబర్ 12న అదే ఫ్లైట్ నెంబర్తో ఇంకొక విమానం అకస్మాత్తుగా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్ సిబ్బంది భయపడుతూనే తలుపులు తెరిచి చూస్తే లోపల ఉన్న దృశ్యం వారికి చెమటలు పట్టేలా చేసింది. సీట్లలో ఉన్న 92 మంది ప్రయాణికులు అస్థపంజరాలుగా మారిపోయి ఉన్నారు. పైలట్ సీట్లో ఉన్న కెప్టెన్ విక్టర్ సైన్ కూడా అస్థపంజరమే. కానీ అతని చేతులు అప్పటికీ కూడా కంట్రోల్స్ మీదనే ఉన్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న ఉంది. ఇంజిన్ ఫ్యూయల్ లేకుండా, పైలట్ లేకుండా ఆ విమానం ఎలా ల్యాండ్ అయింది? ఇది నిజంగా జరిగిన సంఘటన లేదా ప్రపంచాన్ని వణికించిన ఒక భయంకరమైన ఎయిర్ మిస్టరీనా? మీ అభిప్రాయం